యెహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయం చదువుకుందాం ఈ దినం. యెహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయం మొదటి నుండి 8 వచనాలు చదువుకుందాం. మొదటి నుండి 8 వచనాలు. మీరు చీట్లు వేసి దేశమును విభాగించినప్పుడు భూమిలో ఒక భాగమును ప్రతిష్ఠితార్పణముగా యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. దానికి 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును ఉండవలెను. ఈ సరిహద్దులన్నిటిలోగా నున్న భూమి ప్రతిష్ఠితమగును. దానిలో పరిశుద్ధ స్థలమునకు 500 కొలకర్రల చచ్చౌకము ఏర్పడవలెను. దానికి నలుగు దిశల 50 మూరల మైదానముండవలెను. కొలువబడిన ఈ స్థలము నుండి 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును గల ఒక చోటు కొలిచివేయవలెను. అందులో మహాపరిశుద్ధ స్థలముగా ఉన్న పరిశుద్ధ స్థలముండును. యెహోవాకు పరిచర్య చేయుటకై ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేయుచున్న యాజకులకు ఏర్పాటైన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడును. అది వారి ఇండ్లకు నివేశమై పరిశుద్ధ స్థలమునకు ప్రతిష్ఠితముగా ఉండును. మందిరములో పరిచర్య చేయుచున్న లేవీయులు ఇండ్లు కట్టుకుని నివసించున్నట్లు 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును గల యొక్క ప్రదేశమును వారికి స్వాస్యముగా 20 గదులను ఏర్పాటు చేయవలెను. మరియు పట్టణమునకై 5,000 కొలకర్రల వెడల్పును 25,000 కొలకర్రల నిడివియు గల యొక్క ప్రదేశము ఏర్పాటు చేయవలెను. అతి ప్రతిష్ఠితమగు భాగమునకు సరిగా ఉండవలెను. ఇశ్రాయేలుకందరికీ అది స్వాస్యముగా ఉండును. మరియు ప్రతిష్ఠిత భాగమునకును పట్టణమునకై ఏర్పడిన ప్రదేశమునకును ఎదురుగా వాటికి పడమటగాను తూర్పుగాను ప్రతిష్ఠిత భాగమునకును పట్టణమునకై ఏర్పడిన దేశమునకును ఇరుప్రక్కల అధిపతికి భూమిని ఏర్పాటు చేయవలెను. పడమటి నుండి తూర్పు వరకు దాని కొలువగా అది ఒక గోత్ర స్థానమునకు సరిపడు నిడివి గలదై ఉండవలెను. అధిపతికి ఈయన జనులను బాధింపక వారి గోత్రములను బట్టి భూమి అంతయు ఇశ్రాయేలులకు నియమించున్నట్లు అది ఇశ్రాయేలీలో అతనికి భూ స్వాస్యముగా ఉండును. చదవబడిన ఈ లేఖన భాగము కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. జీవాధిపతి అయిన మా దేవా, కరుణా సంపన్నుడా, అద్వితీయ సత్యదేవుడవైన మా ప్రభు, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతో ప్రేమించిన మా ప్రభువా, కృపతో జ్ఞాపకం చేసుకున్న నాయన, మీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితోనూ తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడండి. మీ వాక్యపు వెలుగులో మా బ్రతుకులు ఆశీర్వాదకరంగా మార్చుకోవడానికి మమ్మను మీరు సిద్ధపరచమని, తోడయుండి కాపాడమని కోరుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథం 25వ అధ్యాయములో ముఖ్యముగా ఆయా భాగములు, నిధులు మనము గమనిస్తాం, లేక విధులు గమనిస్తాం. దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి ఈ సత్యములో 44వ అధ్యాయములో చాలా విషయాలు మనం నేర్చుకోగలిగాం. ఈ 45వ అధ్యాయములో కూడా దాదాపుగా 25 వచనాలు ఉన్నాయి.
25 వచనాలు ఉన్నాయి. ఈ 25 వచనాలను 3 భాగాలుగా మనము విభాగించుకోగలిగితే 1 నుండి 8 వచనాలు 1 నుండి 8 వచనాలు ప్రతిష్ఠిత భాగములు అని మనం పేరు పెట్టొచ్చు. ప్రతిష్ఠిత భాగములు. ఇక 9 నుండి 17 వచనాలు అధిపతుల నిధులు. 9 నుండి 17 వచనాలు అధిపతుల నిధులు. అలాగుననే 18 నుండి 25 వచనాలు 18 నుండి 25 వచనాలు పాప పరిహారార్థ బలులు. పాప పరిహారార్థ బలులు. ఇలాగున 3 భాగాలుగా మనము ఆలోచన చేయవచ్చు. దైవ లేఖనంలో మనము గమనించినప్పుడు 1 నుండి 8 వచనాలలో ప్రతిష్ఠిత భాగములు. ఈ ప్రతిష్ఠిత భాగములలో మొదటి వచనము నుండి చదివినప్పుడు మీరు చీట్లు వేసి దేశమును విభాగించునప్పుడు భూమిలోనొక భాగము యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పింపవలెను అన్నాడు కదా. భూమిలో ఒక భాగము ప్రతిష్టార్పణముగా యెహోవాకు అర్పించవలెను. నిజమే, ఆయనకు ప్రతిష్టార్పణముగా అర్పించవలసిన అవసరత ఉన్నది. 47వ అధ్యాయం 13వ వచనములో కూడా మనము గమనించినప్పుడు వ్రాయబడినటువంటి సత్యం చూడండి. 47:13 ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, సరిహద్దులను బట్టి ఇశ్రాయేలీయుల 12 గోత్రముల ప్రకారం మీరు స్వాస్యముగా పంచుకొనవలసిన భూమి ఇది. యోసేపు సంతతికి 2 భాగములు ఇయ్యవలెను అన్నాడు. యోసేపు సంతతికి 2 భాగములు ఇయ్యవలెను అనే మాట ఇక్కడ మనము చూస్తున్నాం. అలాగుననే 48వ అధ్యాయములో మనం ఆలోచన చేసినప్పుడు 1 నుండి 29 వచనాలు మనము చదువుకోవాలి. అయితే 29వ వచనం, మీరు చీట్లు వేసి ఇశ్రాయేలీయుల గోత్రములకు విభాగింపవలసిన దేశం ఇదే, వారి వారి భాగములు ఇవే, ఇదే యెహోవా ఇచ్చిన ఆజ్ఞ అని మనం చూస్తున్నాం. కనుక ఈ భాగములో ఆయా గోత్రములకు చెందిన భూభాగములను తెలుపుచున్నట్లుగా మనము చూస్తున్నాం. అంటే మనము చదువుకున్న వచనాలలో ఆయా గోత్రములకు చెందిన భూభాగములు, అందులో ప్రతిష్ఠిత స్థలముగా 25,000 బారలు పొడవు, 10,000 బారల వెడల్పు గలదిగా చూస్తున్నాం. 25 బారల పొడవు, 10 బారల వెడల్పు. పూర్వకాలంలో కూడా చీట్ల ద్వారానే పంచుకునేవారు. చీట్ల ద్వారానే పంచుకునేవారు. సంఖ్యాకాండం 34వ అధ్యాయం. సంఖ్యాకాండం 34వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా వారు ఏం చేశారు? మోషే ఇశ్రాయేలీయులతో, మీరు చీట్ల చేత పొందబోచున్న దేశము ఇది. ఎలా? చీట్ల చేత పొందబోచున్న దేశము ఇది. ప్రభునందు ప్రియులారా, సంఖ్యాకాండం 34:13లో చీట్ల చేత పొందబోచున్న దేశము ఇది.
యెహోవా 9 గోత్రములకును అర్ధగోత్రమునకును దీనిని ఇయ్యవలెనని ఆజ్ఞాపించెను అని ఈ 13వ వచనంలో మనము చూస్తున్నాం. నిజమే, చీట్ల చేత పంపకాలు జరిగినట్లుగా దైవ లేఖనంలో మనము ఎంతో తేటగా చూస్తూ ఉన్నాం. అలాగునని దేవుని వాక్యములు యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనములో ఇశ్రాయేలీయులు కనాను దేశమున పొందిన స్వాస్యములు అవి ఎలాగున పొందారు మనము చూచినట్లయితే మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకోవాలి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనము నుండి మనము చదివితే, ఇశ్రాయేలీయులు కనాను దేశమున పొందిన స్వాస్యములు ఇవి అని చెప్పి మోషే ద్వారా 2వ వచనం, మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువాయు ఇశ్రాయేలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానులను చీట్లు వేసి 9 గోత్రముల వారికిని అర్ధగోత్రపు వారికిని ఆ స్వాస్యములను పంచిపెట్టిరి అని వ్రాయబడింది. చీట్లు వేసి పంచిపెట్టినట్లుగా చూస్తాం. మొదటిగా వారు యెహోవాకు ప్రతిష్ఠిత భాగము ప్రత్యేకించిరి. ఇది పవిత్ర దేశం. అర్థమైందండి? పవిత్ర దేశం. ఈ భాగం యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 8 నుండి 10 వచనాలలో మనము చూడవచ్చు. యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు. 8 నుండి 10 వచనాలలో స్క్రీన్ మీద చూడండి. మీరు కూడా చదువుతూ ఉండాలి దేవుని వాక్యం. యూదావారి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా మీరు ప్రతిష్ఠిత భూమి ఉండును. దాని వెడల్పు 25,000 కొలకర్రలు. దాని నిడివి తూర్పు నుండి పడమర వరకు తక్కిన భాగముల నిడివి వలెనే ఉండును. పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండవలెను. పరిశుద్ధ స్థలం అంటే యెహోవాకు ప్రతిష్ఠించిన స్థలం. యెహోవాకు ప్రతిష్ఠించిన స్థలం. యెహోవాకు మీరు ప్రతిష్ఠించు ప్రదేశం 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పునై ఉండవలెను. ఎంత తేటగా చెప్పాడో చూడండి. 10వ వచనం. ఈ ప్రతిష్ఠిత భూమి యాజకుల దగును. అది ఉత్తర దిక్కున 25,000 కొలకర్రల నిడివియు, పడమటి దిక్కున 10,000 కొలకర్రల వెడల్పును, తూర్పు దిక్కున 10,000 కొలకర్రల వెడల్పును, దక్షిణ దిక్కున 25,000 కొలకర్రల నిడివియు ఉండవలెను. యెహోవా పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండును అన్నాడు. ఈ పరిశుద్ధ స్థలం ఎవరిది? ఈ ప్రతిష్ఠిత భూమి ఎవరిది? యాజకుల దగును అని చెప్పాడు. ఓ ప్రియులారా, మనము చాలా జాగ్రత్తగా వచనాలు అర్థం చేసుకోవాలి. దేవుడిచ్చినటువంటి ఆస్తిలో గాని దేనిలోనే గాని భాగము దేవునిది. 10వ భాగం అన్నారు కదా. అంటే మొదటి భాగము ఆయనకి ఇచ్చేయాలి, తర్వాతది మనం తీసుకోవాలి. ఇలాగున ఎన్నో వరుసలు ఉన్నాయి. ఇక్కడ స్థలాల విషయంలో కూడా చీట్లు వేసి పంచుకునే ముందు కూడా దేవునికి ఇవ్వవలసిన ప్రతిష్ఠిత స్థలం ఆయనకి ఇచ్చేశారు. ఇది వరకు మనం వినేవారం, దేవుని పేరట ఆ భూమి ఒకవేళ ఏదైనా ఉంటే ఇది దేవుని మాన్యం అనేవాళ్ళు. విన్నారా ఈ పదం? ఓకే, ఇది దేవుని మాన్యం అనేవాళ్ళు. అంటే ఇక అది దేవుంది. అక్కడ పండే పంట అంతా కూడా ఆ దేవాలయానికి సంబంధించి ఉంటుంది. ఆ సంబంధించినటువంటి ఆ వచ్చే పంట అక్కడ పనిచేసే అర్చకులు కానీ, పూజారులు కానీ, యాజకులు కానీ ఎవరైతే ఉన్నారో ఆ వచ్చేది వాళ్ళ జీవనోపాధికి ఉపయోగించేవాళ్ళు. సరేలేండి, ఇప్పుడు అదంతా మారిపోయింది.
ఇప్పుడు మనం అది అంతా పక్కన పెడదాం. అంటే ఆ లెక్కలు ఎలా తీసుకున్నారనేది మనకు బైబిల్ ఇప్పుడు తేటగా అర్థమయ్యేటట్టు చెప్తుంది. అర్థమైంది గదండీ! కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవునికి మొదటి స్థలాన్ని, మొదటి భాగాన్ని ఆయనకిచ్చేసిన తర్వాత, అప్పుడు మిగిలినది చీట్ల చేత పంచుకున్నట్లుగా మనము చూస్తాం. ఇక్కడ మనము నేడు ప్రతిష్ఠించవలసినది ఏంటండి? ఆ రోజు ప్రతిష్ఠిత స్థలముగా 25,000 బారల పొడవు, 10,000 బారల నిడివి కలిగినటువంటిది ప్రతిష్ఠించాలి భూభాగం. మరి ఈనాడు మనము ప్రతిష్ఠించవలసిన స్థలం ఏది? ఏది అంటే కేవలం మన శరీరమే. ఈరోజు మనము ప్రతిష్ఠించవలసిన స్థలం ఏది? మన శరీరం. అందుకే చెప్పాడు రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనంలో ఏమని చెప్పాడు? ఏమని చెప్పాడండి? చూడండి దైవ లేఖనంలో 12వ అధ్యాయం మొదటి వచనం. 12:1 సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి అనే మాట ఆ భాగంలో చూస్తాం. సజీవ యాగముగా దైవ లేఖనంలో మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడి అనే మాట 1-2 వచనాలలో మనము గమనిస్తాం. నిజమే, ఆయనకు సజీవ యాగముగా మనము ప్రతిష్ఠించుకోవాలి. ఈ లోక మర్యాదను మనము ఏమాత్రము అనుసరించకూడదు. మనసు మారి నూతనముగా ఉండాలి. రూపాంతరపు అనుభవము కలిగిన వారముగా ఉండాలి. ఇది నేడు మనము ప్రతిష్ఠించవలసినది. కనుక మన శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. సమర్పించుట, ప్రతిష్ఠించుట, అప్పగించుకొనుట, ఇవన్నీ కూడా ఒకే భావాన్ని ఇచ్చేటటువంటి పదాలు. సరే, ఏది ఏమైనా దైవ లేఖనములు మనము ఆలోచన చేసినట్లయితే రోమీలకు రాసిన పత్రికలోని 6వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనము చదువుకోవచ్చు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనములో ఏమన్నాడు? మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మన అవయవములను దేవునికి అప్పగించాలి అన్నాడు. 11వ వచనం కూడా అదే చెప్పాడు. 6వ అధ్యాయం 11వ వచనంలో, ప్రియులారా, మన అవయవములను నీతికి సాధనములుగా అప్పగించాలి. రోమపత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. కనుక అప్పగించుకొనుట, ప్రతిష్ఠించుకొనుట అనే భావాలను మనము చూచాం కదా. ప్రతిష్ఠించుట అంటే ఆయన అధికారమునకు సంపూర్ణముగా ఒప్పుకొనుట. ప్రతిష్ఠించడం అంటే అర్థం ఏంటి? సంపూర్ణంగా ఆయన అధికారమునకు మనము ఒప్పుకొనుట. సంపూర్ణంగా ఆయనకు మనము ఒప్పుకోవాలి. ఆయన అధికారమునకు మనము ఒప్పుకోవాలి. సామెతల గ్రంథంలో చెప్పాడు. 3వ అధ్యాయం 5, 6
వచనాలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5, 6 వచనాలలో వ్రాయబడిన వాస్తవం ఏమిటంటే, మీ సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుడి అనే మాట ఆ భాగంలో మనము చూస్తాం. చూడండి, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, దేనిని ఆధారం చేసుకోకూడదు? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచాలి. నమ్మకముంచినటువంటి వ్యక్తి ఇప్పుడేం చేయాలి? ఏం చేయాలి? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయు. ప్రవర్తన అంతటి యందు ఆయన ఆయన వాక్యం ఏం చెబితే దాని ప్రకారంగా మనము చెయ్యాలి. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి మనము ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్నప్పుడే ప్రభువుకు మహిమ ఆపాదించగలుగుతాం. ఒప్పుకోవడం అంటే చెప్పాడు కొలసీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయములో ఒప్పుకోవడం అంటే 18వ వచనం. కొలసై పత్రిక 1:18లో ఏమని చెప్పాడు? 1:18 ప్రశ్నలలో ప్రశ్నలు అన్నట్టుగా ఉంది కదా. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. ఆయన ఆది అయ్యుండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన. కనుక అన్నింటిలో ప్రాముఖ్యము ఎవరికి కలగాలి? ఆయనకే కలగాలి. ఇప్పుడు ఆయన అధికారమునకు ఒప్పుకోవడం అంటే అర్థమేమిటి? అన్నింటిలో ఆయనకే ప్రాముఖ్యత కలగాలి. మనము ప్రాముఖ్యత కలిగే వారంగా ఉండకూడదు. మనము కనబడేటట్టు ఉండకూడదు. మనము గణపరుచుకునేటట్టు ఉండకూడదు. మనము గొప్పవారమని ప్రజలకు చెప్పేటట్టు ఉండకూడదు. చూడండి, ఏదైనా వారి విశ్వాసాన్ని బట్టి బాగుపడ్డారనుకోండి, ఇప్పుడు చెప్పమ్మా మైక్‌లో చెప్పు, చెప్పయ్యా మైక్‌లో చెప్పు, ఎవరు ప్రార్థన చేశారు నీకు? ఇదంతా ఏంటండి? ఎవరికెళ్తుంది ఆ ప్రాధాన్యత? ప్రభువుకా? ప్రభువు బాగు చేశాడు అని చెప్తారా? ఈ కొన్ని విషయాలు చాలా బాధాకరంగా ఉంటాయి. ప్రియులారా, మీరెప్పుడైనా సరే ఏ పని చేసినా అందులో సమస్తము పూర్ణంగా మన శరీరమును సజీవ యాగంగా సమర్పించుకోవాలి. 2, పూర్ణ హృదయముతో ప్రభువుకు లోబడాలి. 3, మన సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. 4 అన్నింటిలో ఆయనకు ప్రాముఖ్యతను ఇవ్వాలి. అన్నింటిలో ఆయనకే ప్రాముఖ్యత. ఇక ఏ విషయంలోనైనా సరే అన్నింటిలో ఆయనకే ప్రాముఖ్యతనివ్వాలి మనం. ఇంకా వేటికి గాని, ఎవరికి గాని, దేనికి గాని ప్రాముఖ్యతనివ్వకూడదు. ప్రభునందు ప్రియులారా, దేవునికి తప్ప మిగిలిన వాటికి దేనికైనా ప్రాముఖ్యతనిస్తే అది మన యొద్ద నుండి తీసివేయబడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. చెప్పాడు కదా, తండ్రినైనను తల్లినైనను కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు గాడు. ఆయనకి పాత్రుడు గాడు అంటే మనం ప్రభువు కంటే దేనిని ఎక్కువగా అంటే అమ్మా నాన్నను ప్రేమించొద్దని కాదు, కన్న పిల్లల్ని ప్రేమించొద్దని కాదు, కానీ వారైనా కూడా ప్రభువు కంటే ఎక్కువ కాదు. అందుకే అన్నదమ్ములనైనా, కచెలనైనా, భూములనైనా, ఆస్తులనైనా, ఇండ్లనైనా, భర్తనైనా, భార్యనైనా, పిల్లలైనా, బంధువులను విడిచిపెట్టిన వాడు ఇహమందు హింసలతో పాటు 100 ఫలము పొందుతాడనే మాట ఊరకనే చెప్పలే. అందుకే ప్రభువుకు అన్నింటిలో ప్రాముఖ్యతనివ్వాలండి. కానీ మనం ఏం చేస్తాం? ప్రభువుకు నిజంగా ప్రాముఖ్యతనిస్తామా? నిజం చెప్పండి. ఎవరు చెప్తే అది వినేసి వెర్రి గొర్రెల్లాగా వెంబడించేయడమే తప్ప ప్రభువును వెంబడించడం చూడటం లేదు చాలా మందిని. చాలా బాధ కలుగుతూ ఉంటది.
వారు అనుకున్నట్టు చేస్తారు. వారి ఆలోచనకు తోచినట్టు చేస్తా ఉంటారు. ఎవరో ఏదో చెప్పినట్టు చేస్తా ఉంటారు. ఎవరో కొన్ని ఆచారాలు చెప్తా ఉంటారు. ఆ ప్రకారంగా చేస్తా ఉంటారు. ప్రభువుని నమ్ముకున్నారు. ఇంకా పాత విడిచిపెట్టకుండా కొనసాగుతా ఉంటారు. ఏంటి ఈ గత్యంతరం ఏంటో నాకు అర్థం కావట్లే. చాలా సార్లు ప్రభు పిల్లలమంటారు. ప్రభు లక్షణాలు కనపడవు. ప్రభు పిల్లలమంటా ఉంటారు. ప్రభు మాట వినకుండానే ఉంటా ఉంటారు. ప్రభువా! ప్రభువా! అని పిలుస్తా ఉంటారు. ప్రభు చిత్తానికి ఏమాత్రం లోబడకుండా ఉంటా ఉంటారు. మరి వీళ్ళని ఏమనాలో నాకేం అర్థం కావట్లేదు. ఏదన్నంటే మళ్ళీ ఇంతింత పొడుగు రోషాలు మనుషులకి గదా! చాలా బాధ కలుగుతా ఉంటదండి. ఎంత వరుసలో చెప్పాడు దేవుని వాక్కు. అన్నింటిలో ప్రభువుకు ప్రాముఖ్యతనివ్వండి, ఇవ్వండి, ఇవ్వండి. ఆ రోజు ఇశ్రాయేలును ఐగుప్తు నుండి విడిపించడానికి కూడా కారణం అదే గదా! వారు ఆ పనుల్లో పడి మగ్గిపోయి దేవుని మరిచిపోయి ఆరాధన కూడా జేయకుండా, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా ఉండిపోయారని దేవుడు జాలిపడి కనికరించి వారిని విడిపించి నడిపిస్తే, ఈ మిశ్రిత జనం వారితో వచ్చి వీళ్ళ మళ్ళా వెనక్కి తిప్పేటట్టు విగ్రహారాధికులుగా, వ్యభిచారులుగా కదా! సణుక్కునేవారుగా, దేవుని పిల్లల మీద తిరుగుబడేవారుగా, దేవుణ్ణి అలక్ష్యము చేసేవారుగా తయారయ్యారు. అందువల్ల అరణ్యంలో ఆకులు రాలినట్టు రాలిపోయారండి. కనుక దేవునికి అన్నింటిలో ప్రాముఖ్యతనివ్వాలి సుమా. నీ భర్త కంటే, నీ భార్య కంటే, నీ పిల్లల కంటే, నీ ఆస్తి కంటే, నీ ఉద్యోగము కంటే, నువ్వు సంపాదించే సంపాదన కంటే కూడా ప్రభువుకు ప్రాముఖ్యతనివ్వాలి. అర్థమైందా అండి? ప్రభువుకు భిన్నమైనది ఏది మనము ఎప్పుడు చేయకూడదు. అది ప్రభువు మెచ్చడనుకుంటే, అది ప్రభువుకి ఇష్టం లేదంటే, అది ప్రభువుకి ఆయాసం అంటే, అది ప్రభువును సంతోషపెట్టలేదనుకుంటే, అది ఎంతటి కలిసొచ్చే విషయమైనా దాన్ని ఇట్టే వదిలిపెట్టేయాలి. అలా ఎప్పుడైతే మనము వదలగలుగుతామో, మన ప్రభువుకు మనము మన అవయవాలను నీతికి సాధనాలుగా అప్పగించుకున్నట్లే, మన శరీరాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించుకున్నట్లే, ఆయన అధికారమునకు సంపూర్ణంగా లోబడినట్లే, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యత కలుగజేసినట్లే అవుతుంది. ఇలాంటి శ్రేష్టమైన అనుభూతిని, అనుభవాన్ని కలిగిన వారుగా ఉండాలని ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాను. అలాగు ప్రతిష్ఠింపబడినప్పుడే మన ప్రవర్తన యోగ్యమైనదిగా నుండును. మన ప్రవర్తన అలా ప్రతిష్ఠించినప్పుడు యోగ్యమైనదిగా ఉంటుంది. యోగ్యమైనదిగా ఉన్నప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15, 16 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15, 16 వచనాలలో ఏమనుంది? ఎవరైనా మన మీద నింద మోపితే ఆ నింద మోపిన వారు సిగ్గుపడతారు అన్నాడు. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ఎంత బాగుందండి! మనం ఎప్పటికప్పుడే నిర్మలమైన మనస్సాక్షిని కలిగినటువంటి వారముగా మనము జీవించాలి. అలాగున్నప్పుడు మన మీద ఎవరైనా నింద వేయాలని ఆలోచన చేస్తే మన సత్ప్రవర్తన మీద నింద వేయువారు, అపనింద వేయువారు సిగ్గుపడతారు. కనుక మనము సత్ప్రవర్తన కలిగి ప్రభువుకి ఎంతో మహిమకరంగా ఉండాలి. అర్థమైందా? సరే, దానిలో మనం చదువుకుంటున్న యెహెజ్కేలు గ్రంథంలో దానిలో పరిశుద్ధ స్థలమునకు 500 కొలకర్రల చచ్చవుకము ఏర్పడెను అన్నాడు కదా. 2వ వచనం. దానిలో పరిశుద్ధ స్థలమునకు 45:2 యెహెజ్కేలు గ్రంథం. దానిలో పరిశుద్ధ స్థలమునకు 500 కొలకర్రల చచ్చవకము ఏర్పడెను. దానికి నలుదిశలా 50 మూరల మైదానముండవలెను అన్నాడు. పరిశుద్ధ స్థలమునకు 500
కొలకర్రల చచ్చౌకము ఏర్పడెను అన్నాడు. 2వ వచనములో అలాగుననే మనము చదువుకున్నప్పుడు యెహెజ్కేలు గ్రంథములోని ప్రియులారా 42వ అధ్యాయం 15 నుండి 20 వచనాలు చదువుకున్నప్పుడు ఏం చదువుకున్నాం? యెహెజ్కేలు గ్రంథం 42వ అధ్యాయం 15 నుండి 20 వచనాలు. 15 నుండి 20 వచనం. అతడు లోపటి మందిరమును కొలుచుట ముగించి నన్ను బయటికి తోడుకొని తూర్పు తట్టు చూచు గుమ్మమునకు వచ్చి చుట్టూను కొలిచెను. 16వ వచనం. తూర్పు దిశను చుట్టూను కొలకర్రతో కొలువగా 500 బారలాయను అన్నాడు. 500 బారలు. అలాగే ఉత్తర దిశను చుట్టూ కొలకర్రతో కొలువగా 500 బారలు అన్నాడు. 18వ వచనం. దక్షిణ దిశను కొలకర్రతో కొలువగా 500 బారలును అన్నాడు. 19వ వచనం. పశ్చిమ దిశను తిరిగి కొలకర్రతో కొలువగా 500 బారలును తేలెను. 20వ వచనం. 4 తట్లు అతడు కొలిచెను. అంటే ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర. ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠిత కాని స్థలము నుండి ప్రత్యేకపరచుటకై దాని చుట్టూ నలుదిశల 500 బారలు గల చచ్చౌకపు గోడ కట్టబడి ఉండెను. చూశారా? 4 దిశల సమానం. చచ్చౌకం అంటే 4 ప్రక్కల ఒకటే కొలత. దానిని చచ్చౌకము అంటారు. కనుక ఇది దానిలో ఉన్న పరిశుద్ధ స్థలమును సూచిస్తా ఉంది కదా. చచ్చవకము అనే దానికి అందరి పట్ల సమానముగా ఉండే ప్రేమను చూపుచున్నది. ఈ చచ్చవకము అనేది అందరి పట్ల, అంటే అందరూ, వెలుపలి వారైనా లోపలి వారైనా, ఇంట్లో వారైనా వీధిలో వారైనా, నమ్మిన వారైనా నమ్మని వారైనా అందరి పట్ల ఏం చూపిస్తా ఉంది? ఒకే ప్రేమను చూపుచూ ఉన్నట్లుగా మనము చూస్తాం. చూడండి, తిమోతికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనములో మన ప్రియ ప్రభు ఏం చేశారు? తిమోతికు రాసిన మొదటి పత్రిక 2:6లో ఆయన దేవునికిని మానవులకును మధ్యవర్తిగా వచ్చాడు, అందరినీ ప్రేమించాడు, అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు, దీనిని గురించిన సాక్ష్యం యుక్త కాలముల యందు ఇయ్యబడును అన్నాడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా. ఏమండి, అందరినీ సమానంగా ప్రేమించారా? ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువగా ప్రేమించారా? లేదు కదా. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. రైట్. కనుక చచ్చవకము అనే మాటలో క్రీస్తు ప్రభువును ఎంతో స్పష్టంగా మనము చూపించవచ్చు. చచ్చవకము అనే మాటలో క్రీస్తు ప్రభువును మనం ఎంత బాగానో చూపించవచ్చు. దాటిపోదాం. సరే, మనం ఇక్కడ దాని నుండి 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల గల ఒక చోటు కొలిచివేయవలెను అన్నాడు. అందులో మహాపరిశుద్ధ స్థలమున్న పరిశుద్ధ స్థలముండును అన్నాడు. 3వ వచనములో కొలవబడిన ఈ స్థలము నుండి 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును గల మరి ఒక చోటు కొలిచివేయవలెను. అందులో మహాపరిశుద్ధ స్థలముగా ఉన్న పరిశుద్ధ స్థలముండును అన్నాడు. మహాపరిశుద్ధ స్థలమున్న పరిశుద్ధ స్థలము. ప్రియులారా, యెహోవాకు పరిచర్య చేయుటకై ఆయన సన్నిధికి వచ్చు యాజకులకు ఏర్పాటైన ఈ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడును. ప్రతిష్ఠితమైన స్థలముగా ఎంచబడును. అది వారి ఇండ్లకు నివసించేందుకు మాత్రమే, స్వంతానికి కాదు అన్నాడు. 4వ వచనం. దేనికండి? 4వ వచనములో యెహోవాకు పరిచర్య చేయుటకై ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేయుచున్న యాజకులకు ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడును. అది వారి ఇండ్లకు నివేశమై పరిశుద్ధ స్థలమునకు
ప్రతిష్ఠితముగా ఉండును. మందిరములో పరిచర్య చేయుచున్న లేవీలు ఇండ్లు కట్టుకొని నివసించున్నట్లు అన్నాడు. ఇండ్లు కట్టుకొని నివసించున్నట్లు అన్నాడు. 48వ అధ్యాయంలో కూడా 10 నుండి 12 వచనాలలో 48వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు 10 నుండి 12 వచనాలలో మనము గమనించినప్పుడు ఏమన్నాడో చూడండి. ఈ ప్రతిష్ఠిత భూమి యాజకులదగును. అది ఉత్తర దిక్కున 25,000 కొలకర్రల నిడివియు, పడమటి దిక్కున 10,000 కొలకర్రల వెడల్పును, తూర్పు దిక్కున 10,000 కొలకర్రల వెడల్పును, దక్షిణ దిక్కున 25,000 కొలకర్రల నిడివియు ఉండవలెను. యెహోవా పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండును అన్నాడు. పరిశుద్ధ స్థలము ఉంటుంది. ఇది సాదోకు సంతతి వారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకులదగును. ఎలయనగా ఇశ్రాయేలీలు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీలు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు. ప్రతిష్ఠిత భూమి యందు లేవీల సరిహద్దు దగ్గర వారికి ఒక చోటు ఏర్పాటగును. అది అతి పరిశుద్ధముగా ఎంచబడును. ప్రియులారా, ఈ చదివే సంగతులు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పరిశుద్ధ స్థలమును గూర్చిన విషయాలను మనము ఆలోచన చేసి ప్రభువుకు మహిమ తేవాలి. అంటే వారి స్వాస్యము దేవుడే అని మనకు అర్థమవుతుంది. ఆ రోజుల్లో దేవుని కొరకు ప్రతిష్ఠింపబడి యాజక వృత్తి కలిగినటువంటి వారు వారి స్వాస్యముగా దేవుడే ఉన్నాడు. దేవుడే వారికి భూభాగాలను, ప్రతిష్ఠిత స్థలములను వారికి ఇచ్చాడు. అందులో వారు ఉంటూ పరిచర్య చేయాలి. అది శాశ్వత నివాసం కాదు వారికి. ఈ విషయాన్ని కూడా మనము గమనించాలి ప్రియులారా. కనుక ఈనాడు దేవుని సేవకులు, సువార్తికులు ఉన్నారే, ఇప్పుడు సేవకులైన వారికి, సువార్తికులైనటువంటి వారికి స్వాస్యం ఎవరు? దేవుడే. ఆయనే సమస్త అవసరములు తీర్చువాడు. ప్రియులారా, దేవుడే స్వాస్యముగా మనము కలిగి ఉండాలి. ఆయన మన అవసరతలు తీర్చేవాడు. ఎలా ఉండాలంటే, కీర్తనల గ్రంథం 73వ కీర్తన 23 నుండి 25 వచనాలలో ఆసాపు అనుభవం చాలా విశేషంగా ఉంటుంది. 73వ కీర్తన 23 నుండి 25 వచనాలు. ఇలాగూ ఆసాపు అనుభవాన్ని కలిగినటువంటి వారముగా ఉండాలి. దైవ సేవలో ఉన్నటువంటి వారు ఇలాంటి శ్రేష్టమైన అనుభవం. అయినను నేనెల్లప్పుడు నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకక్కరలేదు. ఇది సేవలో ఉండేవారు, విశ్వాసిగా విశ్వాసములో ఉండేవారు చెప్పవలసిన గొప్ప మాట. నువ్వే చేయి పట్టుకొని నడిపిస్తావు కదా, మరి తర్వాత మహిమలో చేరుస్తావు. కనుక నీవు నాకున్నావు. నీవు నాకుండగా, నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకములో ఉన్నది నాకు ఏది అక్కర్లేదు. కానీ ఈవేళ అండి అన్నీ కావాలి, దేవుడు అక్కర్లేదు. అలాగున్నారండి. అన్నీ కావాలి కానీ దేవుడు అక్కర్లేదు. కొన్నిసార్లు పరీక్ష కూడా పెడతాడు. నేను కావాలా, ఈ లోకములో నీవు కావాలా? దేవుడిచ్చేవన్నీ పొందుకుంటాడు కానీ దేవుణ్ణి మాత్రం వదిలేస్తా ఉంటాడు. అన్నిటికీ దేవుడు కావాలి కానీ దేవుడు చెప్పినట్టు చేయడు. మరి అలాగుంటే అది ఏమంత మంచి పద్ధతి? కనుక అలా కాదు. దైవ సేవలో ఉన్నవారు, వారు సువార్థికులైనా, దేవుని సేవకులైనా,
పూర్తిగా ప్రభువు మీద ఆధారపడాలి. ప్రభువే మొదటి కొండ మీద మొదటి ప్రసంగంలోనే చెప్పాడు కదా! 6వ అధ్యాయం 31 నుంచి 33 వచనాలలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 నుంచి 33 వచనాలలో ప్రభువు స్వయంగా చెప్పాడు. ఎంత తేటగా చెప్పాడో చూడండి. ఏమన్నాడు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. అన్యులండి విచారించరు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మీకేం కావాలో తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి. అప్పుడు అన్నీయు మీకు అనుగ్రహించబడతాయి అని చెప్పాడు. కనుక దైవ సేవలో ఉన్న స్వార్థికులు గాని, సేవకులు గాని, ప్రభువు మీద ఆనుకున్న విశ్వాసులు గాని, ఏ ఒక్కరే గాని మనకు కావలసినవేవో ప్రభువుకు బాగా తెలుసు. ఆయన ఇచ్చేంత వరకు ఓపిక పట్టాలి. ఇచ్చిన వాటితో తృప్తి కలిగి ఉండాలి. ఆ విధమైన అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. దేవుని సేవకులు ఎప్పుడు కూడా ప్రభువునందే గురి కలిగి ఉండాలి. గాని భౌతికమైన దేని మీద గురి పెట్టకూడదు. దేని మీద గురి పెట్టకూడదు. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయములో 4 నుండి 15 వచనాలలో చూస్తే, ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము దేవుడు మనకివ్వబోతున్నాడు గనుక, మనము భూ సంబంధమైన, భౌతిక సంబంధమైన వాటి మీద మనమెప్పుడు ధ్యాస, ధ్యానం పెట్టుకొని, ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏంటి పరిస్థితి, అసలు ఈ చింత అనేది పెట్టుకోకుండానే ఉండాలి అని చెప్పాడు. సరే, ఆ వచనాలన్నీ ఇప్పుడు మనము చదువుకోలేము కాబట్టి, ఈ విషయాన్ని మనము ఆలోచన చేసుకుని ప్రభువుకు మహిమను ఆపాదించే వారముగా ఉందాం. ప్రియులారా, మిగిలిన కొన్ని సంగతులు తరువాత పాఠంలో మనం విందాం. కనుక ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడి సమస్తాన్ని దేవునికి అప్పగించుకొని, దేవునికి మహిమకరంగా జీవించుట ఆశీర్వాదకరమని ప్రభు పక్షంగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. దేవునికి ఎంతో మహిమకరంగా మనము జీవించాలి. అలాగున మన జీవితాన్ని జాగ్రత్త చేసుకుని ఆయన నామాన్ని మహిమపరిచే వారంగా మనము ఉండాలి. కనుక ఈ సంగతులను మనము అర్థం చేసుకుని ప్రభువును ఆరాధించే వారంగా, గురి ఆయన మీదే పెట్టుకుని గురి వద్దకు వెళ్ళే వారంగా జీవిద్దాం. మహాగణుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి యెహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయములో కొన్ని సంగతులు మేము వినడానికి మీరు చూపిన కృపకై స్తోత్రములు. విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింపచేసి మీ నామమునకే మహిమ ఆపాదించుకుంటారని కోరుచు, చేరివచ్చిన ప్రతివారు వాక్యపు వెలుగులు విన్న ప్రకారంగా జీవించడానికి సిద్ధపరచుమని కోరుచు, మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి, మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.